Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే సార్. ఒక పక్క వర్షాలు చూస్తేనేమో దంచి కొట్టేస్తున్నాయి, ఇంకా 4 రోజులు ఉంది అంటున్నారు. మరి ఆల్రెడీ పోలింగ్ తేదీ కూడా వస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎలక్షన్స్ మీద ఉంటుందా? మే 11న మనకు పోలింగ్ ఉంది. ఆంధ్రాలోనూ అదే రోజు పోలింగు, తెలంగాణలో కూడా అదే రోజు పోలింగ్. ఈ పోలింగ్ మీద 3 పార్టీలు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తెలంగాణలో 17 సీట్లు. 17 సీట్లలో మనం 10 కొట్టాల్సిందేనో, లేకపోతే ఇబ్బంది అవుద్దని కేసీఆర్ గారు భావిస్తున్నారు. పాపం ఆయన గతంలో అలవాటు తప్పిపోయిన తిరుగుడిని మళ్ళీ ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వేరే గత్యంతరం లేక ఆయన తిరుగుతున్నారు. అలా మామూలుగా అయితే హెలికాప్టర్లు తిరిగే వాతావరణం కదా అయింది. ఇప్పుడు హెలికాప్టర్ మొహం చూసే అవకాశం లేదు. మోడీ గారు కూడా ఉత్తరాదిలో ఎడుదిరిగి వస్తాయి, 540 సీట్లకి 640 వస్తాయి, మాకు ఆ భయం కాదు, కానీ తెలంగాణలో 17 ఉన్నాయి కదా, 10 వస్తే బాగుండు అని ఆయన తిరుగుతున్నాడు ఢిల్లీ వదిలిపెట్టేసి. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పేది ఏముంది, నొప్పులు కురిపిస్తున్నాడు. మరి ఎన్ని దాంట్లో మండుతాయో తెలియదు. 10, 12 తక్కువ వస్తే కుదరదన్నట్టుగా ఆయన ఉన్నాడు. ముందు ఆయనకి ఇమేజ్ సమస్య కూడా. ఢిల్లీలో ఏమయ్యా మరి 4 సీట్లు 5 సీట్లు వచ్చినాయి ఏంటంటారు, ఒకలేదన్నా తేడా వస్తే. అందరికీ కూడా ఒక రకంగా లైఫ్ అండ్ డెత్. కేసీఆర్కి రాజకీయంగా నిజంగా లైఫ్ అండ్ డెత్, పోలింగ్ కనుక కరెక్ట్గా జరగకపోతే. వాతావరణ శాఖ చూస్తే మొత్తం అన్ని జిల్లాలు ఇప్పుడు 33 ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ప్రతి 2-3 రోజులకి ఒక జిల్లా చూపం చేశారు కదా కేసీఆర్ గారు. 10 జిల్లాల పాత తెలంగాణ ఇప్పుడు 33 చేశారు. ఇంకా కొత్తగా ఎవరు అడక్క చేయలేదు, లేకపోతే ఆయన 30, 40, 50 చేసి ఉండేవారు. జిల్లాలు చేయడానికి పెట్టుబడికి నష్టమేం లేదుగా, ఎన్ని జిల్లాలైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ 33 జిల్లాల్లోనూ కుడియడంగా భారీ వర్షాలు అంటున్నారు. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, పూరిళ్ళు అయితే లేచిపోతాయి అని చెప్తున్నారు. ఎల్లో అలర్ట్ అని ఆల్రెడీ. సో ఈ పరిస్థితిలో కనుక 13 నాడు శుభ్రంగా ఉంటే 12 వరకు దంచేసి 13ను కొంచెం తెరిపించి రిలీఫ్ ఇస్తే పోలింగ్ జరుగుద్ది బాగానే. నాయకుల అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళ గెలుపోవటములు ఉంటాయి. ఆ రోజు కనుక దంచింది అనుకోమ్మా 13వ తారీఖు నాడు పోలింగ్ శాతం చాలా తగ్గిపోద్ది. పెద్దలు రాలేరు, బేసికల్గా యూత్ వస్తారు, కానీ 50, 60 అండ్ అబోవ్ వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాలేరు. అందులో చాలా చోట్ల రోడ్లు ఉండవు, అసలు ఏమి ఉండవు, డొంకల్లాగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో పోలింగ్ శాతం తగ్గితే కనుక గెలుస్తారు అని ఒక అభ్యర్థిని మనం ఎన్నాళ్ళు అనుకుంటే ఆయన ఓడిపోవచ్చు. లేదు ఓడిపోతాడు ఈ అభ్యర్థి, అక్కడ అనుమానం లేదు అని మనం ఎన్నాళ్ళు అనుకుంటే ఆయన గెలవచ్చు. జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉంది. వాతావరణ దేవుడు ఏం చేస్తాడనే దాని మీద తెలంగాణ రాజకీయ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.